ఇంతకుముందు డెంటిస్ట్ అంటే నార్మల్‌గా డెంటిస్ట్ అని ఒక దంత వైద్యశాల ఉండేది. ఇప్పుడు డెంటిస్ట్‌కి రకరకాల పదాలొచ్చినాయి. ఎండో డెంటిస్ట్ అని, మైక్రో ఎండో డెంటిస్ట్ అని, నార్మల్ డెంటిస్ట్ అని ఇంకా రకరకాల వచ్చినాయి. యాక్చువల్‌గా ఈ డిఫరెన్సెస్ గురించి మాకు కొద్దిగా చెప్తారా? సో డెంటిస్ట్రీలో ఒక 8 రకాల బ్రాంచెస్ ఉంటాయండి. ఓకే. ఓకే. ఫస్ట్‌దొచ్చేసి మనం మెడిసిన్ అండ్ రేడియాలజీ. వాళ్ళేంటంటే డయాగ్నోసిస్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీ పళ్ళన్నీ చూసి ఏ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ఏ ట్రీట్మెంట్ మీరు చేయించుకోవాలి అంటే మీ ఎక్స్‌రేస్ చూసి మీకు నిజంగా ఏదైనా ఒకవేళ ఐడెంటిఫికేషన్ చేయాల్సొచ్చిందంటే ఒక క్యాన్సర్ గానీ, ఒక ట్యూమర్ గానీ, లేకపోతే ఏదైనా ఒక చిన్న అంటే ఏదైనా చిగురుకి సంబంధించిన వ్యాధా, లేకపోతే ఓన్లీ పళ్ళకి సంబంధించిన వ్యాధా అని చూసే డిపార్ట్‌మెంట్ అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ సర్జరీ డిపార్ట్‌మెంట్ ఒకటుంటుంది. అదేంటంటే ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటాం. ఒకవేళ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగి సర్జరీ చేయాలన్నా, ఒక పన్ను పీకాలి అన్నా సరే సర్జన్ చేస్తారనమాట. తర్వాత ప్రోస్టోడాంటిస్ట్ అని ఇంకొకళ్ళని అంటారు. వాళ్ళేంటంటే ఇప్పుడు మీకు పళ్ళు పెట్టాలి అన్నా, క్యాపులు పెట్టాలి అన్నా, లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టాలన్నా, లేదా మొత్తం ముసలి వాళ్ళకి సీడీ సెట్స్ క్రియేట్ చేయాలన్నా ప్రోస్టోడాంటిస్ట్ చేస్తారనమాట. ఎండోడాంటిస్ట్ ఏంటంటే రూట్ కెనాల్స్ చేయాలన్నా, లేకపోతే మీకు స్మైల్ డిజైనింగ్ చేయాలి అన్నా, లేకపోతే ఏదైనా ఫిల్లింగ్ పెట్టాలి అన్నా సరే ఎండోడాంటిస్ట్ చేస్తారు. పీడోడాంటిస్ట్ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసమే, పిల్లల్లో ఏదైనా జరిగే మార్పులు చేర్పులు చెక్ చేయాలి అనుకుంటే పీడోడాంటిస్ట్ చూస్తారనమాట. అండ్ తర్వాత చిగురు స్పెషలిస్ట్ వచ్చేసిన తర్వాత మనం పెరియోడాంటిస్ట్ అంటామన్నమాట. వాళ్ళు ఏంటంటే చిగురులకి జరిగే సమస్యలు, కొంతమందికి చిగురు జారిపోవడం కానీ, చిగురు నుంచి రక్తస్రావం రావడం కానీ ఇలాంటివన్నీ చూస్తాం. సో అది పెరియోడాంటిస్ట్ డీల్ చేస్తారనమాట. అండ్ వంకర్ టింకర్ పళ్ళు ఉన్నాయి, పళ్ళన్ని స్ట్రేట్ గా పెట్టాలి, బ్రేసెస్ ట్రీట్మెంట్, ఎలైనర్స్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసేది ఆర్థోడాంటిస్ట్ అనమాట. పాథాలజిస్ట్ ఏంటంటే వాళ్ళు ల్యాబ్ లో ఉంటే ఒకవేళ ఏదైనా మనం స్పెసిమెన్ పంపిస్తే దాంట్లో జరిగే ఏది కరెక్ట్ గా డయాగ్నోసిస్ ఇవ్వడం కోసం పాథాలజిస్ట్ ఉంటారు అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.